తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుందండి? ఈరోజు మన జన్మదిన వేడుకల్లో పార్టిసిపేట్ చేసిన మా మహిళా సోదరులకు కానీ మా అన్నదమ్ములకు కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం నాది కాదు, నా ప్రజలది. నా నాచారం డివిజన్ చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటు ఈరోజు ఇదే కాదు, ఈ కార్యక్రమే కాదు, ఈ నాచారం డివిజన్లో ఈ విఎస్ ప్రకాష్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేసినా కూడా జయప్రదం అన్నది. ఆనాడు కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఆశ్చర్యపోయేట్టుగా మా నాచారం డివిజన్లో జనం గదిలేటోళ్ళు. ఈరోజు కూడా అదే ప్రకారంగా మా కార్యకర్తలే కాక కాలనీవాసులే కాక ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు వీళ్ళందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళకు ఎల్లప్పుడూ జీవించినందుకు రుణపడి ఉంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో మా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ విజయకేతను ఎగరేస్తుందని మీ ద్వారా ప్రజలకు కూడా నేను నిర్ణయిస్తున్నాను. ఇప్పుడు చేసే గవర్నమెంట్ పాలన కూడా మీకు అందరికీ తెలుసు. ఈరోజు గ్యాస్ కానీ నిత్యావసరాలు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆకాశాన్ని అంటుకుండే ధరలు. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల గెలిచినాక ఇమ్మీడియట్లుగా తక్షణమే ప్రజలకు అందుబాటులో మాకు గ్యాస్ తక్కువ చేయడం జరిగింది, పెట్రోల్ తక్కువ చేయడం జరిగింది. అదే ప్రకారంగా మహిళలకు బస్సు సౌకర్యం ఉచితంగా రాష్ట్రమంతా తిరిగేట్టుగా చేయడం జరిగింది. కాబట్టి అదే ప్రకారంగా మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కూడా విడుదల చేసినాడు. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కానీ చదువుకున్న మహిళ ఉద్యోగం చేసేటోళ్ళు కానీ చదువుకునేటోళ్ళు కానీ తన తల్లిదండ్రులు అన్నదమ్ములు భర్తపై ఆధారపడకన్నా తన స్వయాజితంగా తన జాబ్ చేసుకున్నా కానీ కాలేజీకి పోయినా కానీ మైనర్ తీరిన వాళ్ళు ప్రతి ఒక్కరి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇస్తారని మా పిసిసి అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మేము హాత్ జోడో యాత్ర డోర్ టు డోర్ క్యాన్వాసింగ్తో ప్రతి ఒక్కరికి చెప్పినాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాము, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము, నిత్యావసరాలు తగ్గిస్తాము. మేము మహిళలకు కూడా మన రాష్ట్రంలో ఉచితంగా బస్ సౌకర్యము రాష్ట్రం అంతటా తిరిగేట్టుగా మేము వాళ్ళకి సౌకర్యం కల్పిస్తామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పిసిసి అధ్యక్షుడి ఆదేశాల మేరకు మేము మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ నాయకుని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మ్యాక్సిమం అంటే 25 నుండి 30 వేలు ఆధిక్యతతో గెలుస్తాం ఈసారి.